బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై కదిరి పిఎస్ లో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేస్తూ హిందువులు దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా కుల మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ కు వైసీపీ, వైఎస్ జగన్, సిపిఐ నారాయణ, సిపిఎం నాయకత్వం మద్దతు ఇవ్వటం వారి వైఖరిని సూచిస్తోందంటూ కూడా విమర్శించారు. ఆ పార్టీలు తమ వైఖరిని పునఃపరిశీలించాలంటూ కూడా హిందూ సమాజానికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్ పై నమోదైన ఫిర్యాదుపై పోలీసులు చట్ట ప్రకారం దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. నిన్న అరెస్టు చేసినటువంటి జోసెఫ్ సంబంధించిన విషయంలో గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక మందికి ప్రకాష్ రాజ్ గారు ఫోన్లు చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉసికొల్పడం, ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడం అనేటువంటిది కొన్ని ఆడియోల ద్వారా కూడా దొరకడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు ఇది మొదటిది కాదు. గతంలో అనేక సందర్భాల్లో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉమర్ ఖలీద్ లాంటి ఒక దేశద్రోహులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనకుంది. అందుకే ఈరోజు ప్రకాష్ రాజ్ యొక్క చర్యల మీద భారతీయ జనతా పార్టీ నుంచి నేను వ్యక్తిగతంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణం ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేయాలి, దేశద్రోహ సెక్షన్లు ఆయన మీద పెట్టాలని. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అలజడులకు మొత్తం కారణం ప్రకాష్ రాజ్ గారు మాత్రమే. ప్రకాష్ రాజ్ గారితో పాటు అనేక మంది కుట్రలో పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు. ప్రధానమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ప్రకాష్ రాజ్ కుట్రబన్నాడు, హిందూ ధర్మం మీద కుట్రబన్నాడు.